నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనము బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ గారితో ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది? వాళ్ళు ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా బీఎస్పీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులని లాక్కుంటుందని వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. జై భీమ్. జై భీమ్ సార్. ఏం చెప్పదలుచు సార్? ఈరోజు మీరు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం అంశాల మీద మాట్లాడారు? అంటే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, భారత రాజ్యాంగం అమలు జరుగుతలేదనేది ఇది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక క్యాండిడేట్ ప్రజలతో ఎన్నికైన తర్వాత తన ఇష్టానుసారము తను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే తను మద్దతు చెప్తే తన ఇష్టానుసారం మద్దతు చెప్పాలి. ఒక పార్టీ క్యాండిడేట్కు ఇంకొక పార్టీకి మద్దతు ఇవ్వాలంటే తన ఇష్టంతో ఇవ్వాలి, కానీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా తీసుకుపోయి మద్దతు తీసుకోలేము కదా. బలవంతంగా మద్దతు తీసుకోవడం ప్రజాస్వామ్యం అంటారా? దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాలి. అంటే సార్, అంటే మీ నుంచి గెలిచిన వాళ్ళని లాక్కుంటుందా అసలు? అంటే మేము మీతో ఉన్న వాళ్ళని లాక్కుంటుందా? ఏం చెప్పదలుచుకున్నారు? బీఎస్పీ పార్టీతో గెలిచిన కౌన్సిలర్ లాక్కుంది కదా, టీవీలో మీరు చూశారు కదా. బలవంతంగా ఒక క్యాండిడేట్ గెలిచిన పోలింగ్ బూత్ ఎలక్షన్ బూత్ గెలిచిన ప్రాంతం నుండి తను ర్యాలీ ప్రకారం ర్యాలీ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? అంటే ఇంటికి వెళ్తే దేని అంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారు? అంటే తను గెలిచిన మా బీఎస్పీ క్యాండిడేట్ బలవంతంగా బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తను మద్దతు ఇవ్వమని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఫోర్స్ఫుల్ చేయడం. అక్కడ నుంచి పోలీసులు తన వ్యాన్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. గెలిచిన క్యాండిడేట్ ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం ప్రజాస్వామ్యమా? దీన్ని భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పగలుగుతామా? లేదు కదా. దాన్ని మేము విమర్శిస్తున్నాం. దాని ప్రకారమే ఈరోజు మేము విప్ కూడా జారీ చేస్తాం. ఎవరికి? మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అలియాబాద్ మున్సిపాలిటీలో మా బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిన క్యాండిడేటు మా బీఎస్పీ పార్టీ క్యాండిడేట్గానే ఉండాలి తప్ప ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా చెల్లనేరదు అనే దాన్ని మేము ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మార్నింగ్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము. అదేవిధంగా మెదక్లో కూడా, మెదక్ మున్సిపాలిటీ కూడా అరుణ్ అంటామే బీఎస్పీ నుంచి గెలిచిన తర్వాత వాళ్ళ కొడుకు మా పార్టీలందరితోని ర్యాలీ తీశాడు, గెలిచిన ర్యాలీ తీశాడు. ఆమె మేడంని తీసుకెళ్ళి మైనపల్లి హనుమంతరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి కండు వేస్తాడు. ఎంతవరకు ప్రజాస్వామ్యం? అంత సీనియర్ నాయకుడు ఉండి అదేమన్నా పద్ధతేనా? దీని ప్రజాస్వామ్యం అంటారా? బలం ఉంది, ధనం ఉంది, మేమేమైనా చేసామంటే చెల్లదు అంటున్నాం మేము బీఎస్పీ పార్టీ నుండి. ఇప్పుడు అంటే మీరు బీఫామ్ ఇస్తారు, వాళ్ళని గెలిపిస్తారు అంటే బీఫామ్ ఇచ్చినప్పుడు మీరు చెక్ చేసుకోరా సార్ వాళ్ళు మళ్ళీ పార్టీ చేంజ్ అవుతారేమో అని? అంటే ఎంత మీరు బీఎస్పీ అనేది నేషనల్ పార్టీ, అంటే గెలిచిన తర్వాత వాళ్ళు ఇట్లా పోవడం ఎంత చూస్తారు సార్ మీరు టీవీలల్లా గమనించారు. నేను ఏమంటున్నా అంటే ఒకవేళ బీఎస్పీ పార్టీ వాళ్ళకి ఇష్టమే లేకపోతే పోలీస్ స్టేషన్ నుండి మీ గెలిచిన ప్రాంతం నుండి పోలీస్ స్టేషన్కి ఎట్లా వెళ్తుంది? అంటే బలవంతంగా షెడ్ చినిగిపోయి ఇవన్నీ బీఎస్పీ పార్టీ ఇష్టం ఉంది కాబట్టి రానండి. ఆయన రానంటే బలవంతంగా బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుంజి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అది షర్ట్ చింపేసారు కదా. చింపిన తర్వాత ఇక పోలీస్ వ్యాన్లో, ఏసీపీ గారి వ్యాన్లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఒకవేళ ఇష్టమే ఉంటే అంత ఎందుకు జరుగుతాయి? ఆయన నువ్వు కాంగ్రెస్ నుంచో, కాంగ్రెస్ ఎంబడో, టీఆర్ఎస్ ఎంబడో, బీజేపీ వెళ్ళిపోతాడు కదా, గుంజుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళ మద్దతు ఉంటుంది కదా. వాళ్ళ మద్దతు ఎందుకు లేదు? బీఎస్పీ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ ఎంబడి పోలేనా? మీరు పోలీస్ స్టేషన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, బీఎస్పీ పార్టీ మద్దతుతోని, మా ఇంటి మద్దతుతోని, నా స్నేహితుల మద్దతుతోని నేను గెలిచిన అని తను క్లియర్గా చెప్పడం జరిగింది కదా. మరి మీరు ఎట్లా అడుగుతారు? అది తప్పు కదా. అంటే సార్, మీ నుంచి గెలిచిన వాళ్ళని ఈ రకంగా డబ్బుతోనో లేకుంటే రౌడిజంతోనో ఏదో ఒక ఏమంటారు అధికార ప్రలోభంతోనో లాక్కుంటున్న వాళ్ళకి మీరు ఏం డిమాండ్ చేస్తారు సార్? ఏం చెప్పదలుచుకున్నారు? ఇగో నేను కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఈ దేశంలో స్వతంత్ర పోరాటం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళకు భారతీయులకు యుద్ధం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు ఉంది, అధికారం ఉంది. భారతీయులే డబ్బులు అధికారం లేదు. భారతీయుల స్వతంత్ర పోరాటం జరిగింది కదా, ఆత్మగౌరవ పోరాటమే కదా. ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు అధికారం మీద భారతీయుల ఆత్మగౌరవ పోరాటం గెలిచింది కదా స్వాతంత్రం. అదేవిధంగా మీరు తెలంగాణకు రండి, ఆంధ్రప్రదేశ్కి రండి. ఎన్టీ రామారావు తెలుగు నేల అన్నాడు. తెలుగు నేల ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీని అయితే ఓడగొట్టారు కదా. ఎన్టీ రామారావు క్లియర్గా ఆత్మగౌరవంగా టీడీపీ పార్టీ వచ్చింది కదా. దాని తర్వాత ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఆత్మగౌరవం లేదని
పోరాటం జరిగింది కదా, మనమందరం చూసినాం కదా. తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది కదా, ఆంధ్ర పైసల మీద, ఆంధ్ర అధికారం మీద తెలంగాణ ఆత్మగౌరవం లేదా. వీళ్ళు ఇట్లా కొనసాగిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఎస్ పార్టీ అధికారంలో వస్తుంది, నువ్వు చూసుకో. అంటే ఇప్పుడు మీ నుంచి వాళ్ళు లాక్కున్నారు కాబట్టి మీరు ఎదురు దెబ్బ కొడతా అంటారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ వాళ్ళకు భారతీయులు ఎదురు దెబ్బ కొట్టారు, ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ ఎదురు దెబ్బ కొట్టారు, తెలంగాణ మన వాళ్ళకు బీఎస్పీలు ఎదురు దెబ్బ కొడతారు. కొడతారు జరుగుతుంది. ఈ దేశంలో బాబాసాహెబ్ గెలవలేదా డబ్బు లేకుండా? మాన్యవర్ కాన్శీరామ్ గెలవలేదా? కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకు పైసలు వాళ్ళకి తక్కువ గెలవలేదా? మేమెందుకు గెలవాము? మా దగ్గర న్యాయం ఉంది. కేసీఆర్కి న్యాయం ఉంటే గెలుస్తాడు కానీ బీఎస్పీకి న్యాయం ఉంటే గెలవడా? గెలుస్తాం. న్యాయం ఉంది కాబట్టి గెలిచిరు కదా. ఇన్ని ప్రజలల్లా, ఇన్ని పైసలల్లా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది బీఎస్పీ అంటే డబ్బుని గెలిచింది ఏమన్నా? ప్రేమనే గెలిచింది కదా. ప్రజలను సమాజం వాళ్ళు ప్రేమించారు కాబట్టి, న్యాయం ఇచ్చారు కాబట్టి గెలిచారు. రానున్న కొన్ని రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ రాబోతున్నాయి. సో ఎట్లాంటి కార్యాచరణతో బీఎస్పీ ముందుకెళ్తుంది సార్? మీరు చూస్తూనే ఉన్నారు, లోకల్ బాడీ, వార్డు మెంబర్, సర్పంచ్లలో మేము చూసినాం. గత 20 సంవత్సరాల నుంచి కొంచెం మా పార్టీలో, లోకల్ బాడీలో మేము ఎప్పుడు కూడా కొంచెం వెనకబడి ఉన్నాం. కానీ లోకల్ బాడీలో 128 వార్డు మెంబర్ గెలిచినాం. మీకు తెలుసు, పై నుంచి కింది దాకా. ఎంపీకి ఎలక్షన్ కొంచెం లూజ్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఇంకా కొంచెం లూజ్ ఉంటుంది, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని లూజ్ ఉంటాయి. కానీ వార్డు మెంబర్ వచ్చారు చాలా టైట్ ఉంటుంది. అట్లాంటి రాజకీయంలో కూడా మేము 123 గెలిచినాం. మనం 4 సర్పంచులు గెలిచినాం, 9 ఉప సర్పంచులు గెలిచినాం. ఇప్పుడు ఇంత అర్బన్ కదా, అర్బన్ అంటే బాగా చైతన్యం. ఈ చైతన్యం కూడా మళ్ళీ 2 మేము గెలిచినాం. అంటే మా రాజకీయ ప్రయాణం, రాజకీయ బలం ఈ తెలంగాణలో ప్రారంభమైంది. అట్లే తెలంగాణ టీఆర్ఎస్ ఎట్లయితే మెల్లిగి స్టార్ట్ అయిందో, ఆంధ్రులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎట్లయితే మెల్లిగి స్టార్ట్ అయిందో, బీఎస్పీ బహుజన పోరాటం కూడా మన వాళ్ళకు వ్యతిరేకంగా మెల్లిగి ప్రారంభమైంది. రాబోయే రోజులలో మీరు చూడండి, ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీ స్టేట్ మొత్తం 100% ఫుల్ అన్ని స్థానాలలో పోటీ చేసాం. పోటీ చేసి ఇలా మేము రెండింటి మీద మీకు అవసరం వచ్చాము కదా, అట్లా మేము గెలుస్తాం. అవసరం ఉంటుంది. అప్పుడు మీరు మా మీద ఎట్లయితే ఇబ్బంది పెడుతురో, రాబోయేలో రాజకీయంగా మీరు రాజకీయంగా ఇబ్బంది పెడుతురు, మేము ఎదుర్కొంటామని క్లియర్గా కాంశీరామ్ గారు మాకు నేర్పించారు ఎట్లా ఎదుర్కోవాలో. ఈ భారతదేశాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో కాంశీరామ్ నేర్పించిండు. ఆయన శిష్యులైన మేము, మాయావతి గారు ఉన్నారు మాకు అండ. ఈరోజు ఆమె శిష్యరికంలో బతుకుతున్నాం, ఆ శిష్యరికంలో నాయకత్వం నేర్పిస్తున్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడం మాకు పెద్ద సమస్యనా? ఎదుర్కోవడం ఎట్లా ఎదుర్కొంటాం. లోకల్ బాడీలో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ చూడండి ఎట్లుంటుందో మా పరిస్థితి. బీఎస్పీ దుమ్ము దులుపుతాం, రాసుకోను. సార్ ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకోరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? సో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అంటే వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తారో మీరేం చెప్తారు సార్? మాకు టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఏం తేడా అని చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? వీళ్ళు లక్షల కోట్లు స్కామ్ చేసిరు టీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? లక్షల కోట్లు రేవంత్ రెడ్డి గారు స్కామ్ చేస్తున్నాడు అని అంటున్నారు. వీళ్ళది కేవలము స్కామ్ల ఆరాటాలు, పోరాటాలే. వీళ్ళ మీద వాళ్ళ డబ్బులా కానీ నిజంగా ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అసలు ఈరోజు అసలు ఈ దేశానికి మన దాంట్లో స్వతంత్రం వచ్చినట్ట. నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి నువ్వు చూడు, మీరు చూడండి. చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో ఒక 200-300 మంది అమ్మాయిలు చదువుకుంటారు. 200-300 అమ్మాయిలు చదువుకుంటే ఆ స్కూల్లో ఒక వాచ్మెన్ ఉండాలి కదా, ఆ స్కూల్లో అటెండర్ ఉండాలి కదా, ఆ స్కూల్లో టాయిలెట్కి అడిగే మనుషులు ఉండాలి కదా, వీటికి మెయింటెనెన్స్ కావాలి కదా. లేటెనెన్స్ అది టాయిలెట్స్ కట్టిస్తుడు కానీ టాయిలెట్స్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఇంత గ్రౌండ్ అబ్జర్వేషను నాడున్న టీడీపీకి లేదు, నాడున్న కాంగ్రెస్కు లేదు, నాడున్న టీఆర్ఎస్కి లేదు, నేడున్న కాంగ్రెస్ కూడా లేదు. అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రభుత్వ పాఠశాల అమ్మాయిలు మంచినీళ్ళు తాగలేకపోతున్నారు. నేచర్గా డిశ్చార్జ్ చేయాల్సిన యూరిన్ చేయలేని పరిస్థితి. దానివల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. మంచినీళ్ళు తాగడం వల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో 6 నెలల క్రితము రీసెర్చ్ చేసిరు. రీసెర్చ్ చేస్తే 109 మంది చిన్న పిల్లలు, పేదోళ్ళు అంతా గవర్నమెంట్ స్కూళ్ళలో చేస్తే 109 మందికి నీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చింది తెలిసింది. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారండి పేదలకు? టీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఏం తేడా ఉందండి? ఆరోపణలు తప్పేమున్నది? కాంగ్రెస్కి 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంది? నేను ఒకటి మీకు అడుగుతున్నా అండి. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు, మీ ఫాదరు ఈరోజు నువ్వు ఎదిగినవి ఇట్లా ఎదిగి మీ ఫాదర్కు నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు డెవలప్ అయినట్ట, మీ ఫాదర్ దగ్గర నువ్వు అడుక్కుంటే డబ్బు ఎదిగినట్ట? ఎట్లా చెప్పండి మీరు నాకు, చెప్పండి అంటున్నా.
మీ ఫాదర్కు మీరు ఎదిగిన తర్వాత డబ్బు మీ ఫాదర్కు సంపాదించిస్తే ఎదిగినట్ట, లేకపోతే మీ ఫాదరే ఇంకా నీకు ఇస్తే డబ్బు ఎదిగినట్ట? మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు టిఆర్ఎస్ పార్టీలు కానీ నేటి కాంగ్రెస్ పార్టీలు కానీ డబ్బు ప్రజల నుంచి అంటే ఈ ప్రభుత్వాల నుంచి ఫ్రీగా తీసుకునే సంఖ్య పెరుగుతుంది. అంటే మరి పేదరికం పెరుగుతున్నట్ట, అభివృద్ధి పెరుగుతున్నట్ట? మీరు చెప్పండి. అంతే కదా. అంటే పేదరికం పెరిగే పాలన అంటారు ఎవడనా? టిఆర్ఎస్ పార్టీ ఆ పేదరికాన్ని పెంచింది, కాంగ్రెస్ పెంచుతుంది. ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అధికారం వస్తుంది. బీఎస్పీ పార్టీ పేదలకు ఆల్టర్నేటివ్ గా పార్టీ ఉన్నది, 100% ఆల్టర్నేటివ్ గా కనబడుతుంది. మీరు చూస్తూనే ఉంటారు, జరుగుతుంది ముందు పోరాటం. మీరు ప్రెసిడెంట్ అయ్యారు అంటే చాలా ఊహించే రీతిగా అందరిలో సంతోషం ఉంది. సో మీరు వచ్చిన ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నారు బీఎస్పీలో, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? మేము నేను ఎందుకంటే నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. నేను 2000 నేను బీటెక్ చదువుకున్నా. నేను 2001 బాలాపూర్ సర్పంచ్ అయినా, ఇండిపెండెంట్ గెలిచిన. మళ్ళీ నేను గెలిచి ఎంఆర్పిఎస్లో జాయిన్ అయినా. నేను కాంగ్రెస్ టీడీపీలో పోలే. నేను మళ్ళా ఎన్నైనా నేను ఎంఆర్పిఎస్లో జాయిన్ అయినా. ఆ పోరాటంలో పని చేసుకుంటే నేను ఎన్నికలలో పోయినా. ఎంపీటీసీ పోటీ చేసిన, సర్పంచ్ పోటీ చేసిన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయినా. అయితే ఏమవుతుందంటే ఎంఆర్పిఎస్ నిర్ణయం అనేది దానికి అనుగుణంగా ఆ మూమెంట్ లక్ష్యానికి అనుకూలంగా ఎన్నికలల్లా మార్పులు జరుగుతున్నాయి. నేను గెలవడం అనేది కింద ఇబ్బంది అవుతుంది నాకు. అనుకోకుండా నేను కాంశీరామ్ సార్ పుస్తకం చదివిన తర్వాత నా లక్ష్యం ఇది కాదురా బాబు, నేను బీఎస్పీలో జాయిన్ కావాలని నేను బీఎస్పీలో జాయిన్ అయినా. అంటే నేను ఒక పుస్తకం మీ జీవితాన్ని మార్చింది అనుకోవచ్చా సార్? ఒక పుస్తకము ఈ జీవితాన్ని, ఈ తెలంగాణ చరిత్రనే మారుస్తుంది. తెలంగాణ చరిత్రనే మారుస్తుంది. నేను కౌన్సిలర్ కూడా ఇండిపెండెంట్ గెలిచిన. పూలే అంబేద్కర్ కాంశీరామ్ బొమ్మ పెట్టుకొని గెలిచి నేను మళ్ళీ బీఎస్పీలో జాయిన్ అయినా. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఓడిపోయినా. మళ్ళీ నేను కార్పొరేటర్గా పోటీ చేసిన, గెలిచిన. ఒక్కనే గెలిచిన, బడంగపేట మున్సిపాలిటీలో ఒక్కరిని గెలిచి నేను ఒక్కటే దాంతో నేను డిప్యూటీ మేయర్ అయినా. డిప్యూటీ మేయర్ అయి బీఎస్పీ పార్టీ అని చెప్పిన నేను క్లియర్గా. కాబట్టి రాజకీయాలు నాకు తెలుసు క్లియర్గా. కాబట్టి 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజాన్ని రాజకీయం వైపు నడిపిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పాలించింది ఎంత నిజమో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పాలించింది ఎంత నిజమో, ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో మాకు ఆత్మగౌరవం రాలేదు. స్వతంత్ర పోరాటం నుంచి నేటి తెలంగాణ పోరాటం వరకు ఆత్మగౌరవం పేరు మీద మమ్మలను మనువాదులు అగ్రకులాలందరూ కూడా మోసమే చేస్తున్నారు. కాబట్టి నార్త్లో మాన్యవర్ కాంశీరామ్ గారు ఆత్మగౌరవం నిర్వచనం నేర్చుకొని అందరికీ చెప్పిండు. ఉత్తరప్రదేశ్ మొత్తం చెప్పడం వల్ల అది ఏదైతే అణగారిన వర్గాల ఆత్మగౌరవం అధికారం రూపంలో ఎట్లయితే రావాలో, ఇంగ్లీషుల్లో నుండి భారతీయులకు ఆత్మగౌరవం పేరు మీద అధికారం ఎట్లయితే వచ్చిందో కాంగ్రెస్కు, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి వచ్చింది. ఇప్పుడు అదే మాయావతి గారు మా నాయకురాలు కొనసాగిస్తారు. అదే నాయకత్వాన్ని, అదే ఆలోచనను, అదే ఆత్మగౌరవాన్ని తెలంగాణలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని అధికారంగా మలిచే పని బీఎస్పీ చేస్తుంది. చివరిగా మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మీరేం చెప్తారు సార్? సరే, నేనైతే ఎక్కువ చెప్పా. ఎందుకంటే ఆయన వివిధ రాజకీయ పార్టీల దగ్గర పెద్ద పదవులు చేసిండు. పెద్ద పదవులు చేసిన తర్వాత ఆయనకు నిజంగా ఈ అణగారిన వర్గాలు చాలా మద్దతు తెలిపినాయి. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రేమించారు. ఆయన బీఎస్పీ పార్టీలో కొనసాగి ఉండేది. అధికారం ఒకరోజు రాదండి. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఒక రోజులో అధికారం వచ్చిందా? 1969లో తెలంగాణ పోరాటం ప్రారంభం అయితే 2000 తర్వాత మనకు అధికారం వచ్చింది కదా, అవునా కదా? 2 సంవత్సరాల్లో నీకు అధికారం వస్తుందా? అది కూడా అణగారిన వర్గాల అధికారం వస్తుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం మొత్తం త్యాగం చేస్తేనే కొన్ని హక్కులు, అన్ని రిజర్వేషన్ సాధించిండు. కాంశీరామ్ గారు తన జీవితం మొత్తం త్యాగం చేస్తేనే ఉత్తరప్రదేశ్లో అధికారం వచ్చింది. కాబట్టి ఒక 2 సంవత్సరాలనే మనం అధికారం రావాలనేది అది కరెక్ట్ కాదు. నిజంగా ఈ సమాజం మీద ప్రేమ ఉంటే ఇంకా కొనసాగి ఉండేది. ఆయన కొనసాగక టీఆర్ఎస్లో పోయిండు అంటేనే మరి ఆయన ఆలోచన వ్యక్తిగత అధికారం మీద ఎక్కువ ఆలోచన ఉంది అనేది స్పష్టమవుతుంది. అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఒక చివరికి సార్, తను మళ్ళీ తిరిగి వస్తే మీరు రానేస్తారా సార్ ఈ పార్టీలకి? నేను కాదు కదా, మళ్ళీ తిరిగి బీఎస్పీలోకి వస్తా అంటే మీరు స్వాగతిస్తారా? ఆయన వచ్చే సమస్య ఉండదు. వచ్చేటోడైతే ఎందుకు పోతాడు? ఇప్పుడు వచ్చేటోడైతే ఎందుకు పోతాడు? ఆయన రాడు. అది ఏ నిర్ణయమైనా బైంజీ గారి చేతులు ఉంటుంది కానీ మన చేతులు ఉండదు కదా.